ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార సంస్థ వ్యవస్థాపకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శుభమస్తు. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, మాట్లాడడం. మా ఆహ్వానాన్ని మన్నించి స్టూడియోకి అమ్మా. చాలా విషయాలు ఉన్నాయి. అంటే నిత్య జీవితంలో మేము ఎదుర్కొనేటువంటి సందేహాలు చాలా వరకు ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా మిమ్మల్ని మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నాను. అదే అవసరం కూడా నీకు. అంటే ఏదన్నా ఒక అంశం ఎంత చెప్పాలో అంతే చెప్పాలంటారు. అంతే, ఒక 2 లైన్లు అంతవరకే. ఎందుకంటే ప్రజలకి వినే ఓపిక ఉన్నప్పుడు మనం 10 లైన్లు కూడా చెప్పినా బాధ లేదు. అవును, వాళ్ళు కోరితే మీరు అడగండి, చెప్తాను. తప్పకుండా. చాలా మంది కామెంట్స్ రూపంలో వాళ్ళ డౌట్స్ అన్ని అడిగారండి. అవన్నీ నేను సేకరించి మీ ముందు ఉంచుతున్నాను. ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏంటంటే, ఏదైనా ఒక కష్టం వచ్చినా, ఏమన్నా బాధలా ఏమైనా అనిపించినా, ఎందుకు బాధపడతావు, బాధపడాల్సిన అవసరమే లేదు, దేవుడి మీద భారమే అని అంటారు. భారం దేవుడి మీద వేస్తాను, సరే, ఆయన ఏం చేస్తారు తర్వాత? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది దైనందిక జీవితంలో 100కి 100% దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఈ మాట మాట్లాడతారు, నమ్మని వాళ్ళ గురించి కాదు. అవును. కానీ అసలు భగవంతుడు అనేటువంటి వాడు ఏ రూపంలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, దేవుడు అనే వాడు అసలు ఎవరు, అది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దశావతారాల గురించి మనం మాట్లాడతాం. మరి మనం కూడా ఒక అవతారమే, మానవ అవతారం. మనమేం తక్కువ కాదమ్మా. మరి భగవంతుడు కూడా మానవ అవతారంలోనే వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేసి మరి వాళ్ళ స్థలాలకి వెళ్ళిపోయారు. వాటికి బోల్డ్ చరిత్ర ఉంది, ఇది ఉంది. అందుకని భగవంతుడు అనేటువంటి వాడు అనే స్త్రీ పురుష యొక్క గ్రామటికల్గా మాట్లాడకుండా శక్తి, శక్తి స్వరూపము, శక్తి బండారము, శక్తి ఆవరణ, ప్రపంచం యావత్తు కూడా శక్తితో నిండినది, ఎనర్జీతో నిండినది. ఇది సత్యం. మీకు కళ్ళకి కనబడ్డా కనబడకపోయినా ఉదాహరణలతో మెప్పించవచ్చు, సమస్యనే లేదు. ఇప్పుడు కొంతమందితో మాట్లాడితే ఇష్టం అనిపిస్తుంది, కొంతమంది మనకి నచ్చుతారు, కొంతమందికి ఎందుకులే వాళ్ళతో మాట్లాడడం అనిపిస్తుంది. ఏమిటా వ్యత్యాసం అంటే, ఆరా వాళ్ళది మీకి ఆకర్షణీయంగా అది రిసీవ్ చేసుకోవడం లేదు. ఆరా అనేది AURA, ఆరా. దాన్ని అకల్టిజంలో దేవుళ్ళ వెనకాల కూడా తేజస్సు ఉంటుంది, ఆరా అంటారు. మన వెనకాల కూడా తేజస్సు ఉంటుంది. గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఆరా నేను చూడగలుగుతా. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఆరా అని ఎలాగో సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి సరే, ప్రశ్న ఏదైనా. ఆరా అంటే తేజస్సు. ఆ తేజస్సు అనేటువంటిది మామూలు మనుషులకి, స్త్రీ పురుష వయోవృద్ధ భేదం లేకుండా ఒక 4 to 6 ఇంచెస్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఇంచెస్ అంటే 6 ఇంచులమ్మా, 4 ఇంచులు అంతే. అది బై బర్త్ వాళ్ళకి ఉంటుంది. ఆరాని మన యొక్క సాధన ద్వారా, లీనత్వం ద్వారా ట్యాప్ చేసి ఆ యొక్క విశ్వంలో మరి నిండినటువంటి, ప్రవహించి ఉండినటువంటి ఆ దివ్య శక్తి ఏదైతే ఉందో దాన్ని గనక మనం స్వీకరించడానికి చేసేదే యోగము, తపస్సు, మంత్రము, తంత్రము. ఇవన్నీ పదాలు పర్యాయమే. అసలు న మంత్రం న తోయం న తీర్థో న భోగో శివానంద రూపం అని శంకర భగవత్పాదులు వారు చెప్పారు. మంత్రం కూడా అవసరం లేదు. ఒక్కోసారి మీరు మనసు పెట్టాలి. మనసు పెట్టిన వాళ్ళకి ఎన్ని గొప్ప విషయాలు జరుగుతాయో. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ దైనందిక జీవితంలో బాగా పిల్లల్ని చదువుకోమంటాం, చదువుతారు, పాస్ అయిపోతాడు. ఆ 10 రోజులో, 20 రోజులో, నెల గట్టిగా పరీక్షల ముందు గట్టిగా అప్పటిదాకా చదివినవాడు కూడా చదివితే పట్టుదలతో అప్పుడు వాడు మొత్తానికి ఉత్తీర్ణ అవుతాడు. అంటే ఏమిటి ఇక్కడ తెలుస్తోంది? మీకు ఇంట్రెస్ట్గా దాని యొక్క పట్టుదలతో సాధిస్తే తప్ప రాదు. ఆ పరీక్ష అయినా, జీవితంలో పైకి రావాలన్నా, ఏదైనా మనకి క్రమశిక్షణతో పాటు పట్టుదల, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఉంటే సర్వము మీకు చేతిలో ఉంటుంది. సో మన ప్రశ్న దేవుడి మీద భారమే అనేదానికి. దేవుడి మీద భారం అంటే భగవంతుడు సర్వ వ్యాపకుడు కాబట్టి మీరు
వాడిని నమ్మడం అంటే మీలో ఉండే ఆ దివ్య శక్తిని నమ్మి ఉపాసన చేసి ఆ దివ్య శక్తిలో మీ శక్తి మిళితం అయిపోతుంది, కలిసిపోతుంది, మెర్జ్ అవుతుంది. అప్పుడు మీరు యు ఆర్ ద గాడ్ వెన్ యు ఆర్ ప్యూర్. యు ఆర్ నాట్. అలా అందరూ ఉండగలుగుతారా? చెయ్యొచ్చు, చాలా సింపుల్. పాలల్లో పెరుగు పెట్టేటప్పుడు ఏం చేస్తాం? పాలల్లో తోడేస్తాం. తోడు ముందు పెరుగు ఉంటుందా? ఉండదుగా. మరి పాలల్లో ఎన్నో దాగి ఉన్నాయి. మరి జీవితం అనే మధురిమ కూడా పాలతో పోల్చొచ్చు. కృష్ణుడు కూడా వెన్న ఎంతో ఇష్టంతో తీసుకునేవాడు. క్రీమ్ అంటాం కదా. అంటే ఇక్కడ ఏమిటంటే పాలల్లో నీళ్లున్న సంగతి అందరికీ తెలుసు, వెన్న ఉన్న సంగతి తెలుసు, మీగడ సంగతి తెలుసు, తర్వాత అది నెయ్యిగా కూడా మారుతుందని తెలుసు. కానీ ఇన్ని ఉన్న పాలని మనం ప్రాసెస్ ప్రకారం చేస్తే తప్ప అది రాదు. అలాగే ఈ నమ్మకం అనేటువంటిది కూడా విశ్వశక్తికి గనక అతను కనెక్ట్ అయితే, అవ్వగలిగితే, అయి తీరుతాడు చేస్తే. ఖచ్చితంగా యు ఆర్ ద గాడ్. సమస్యలు సాల్వ్ అవుతాయి. అన్ని సమస్యలు వెన్ గాడ్ తీర్చలేనివి ఏమైనా ఉన్నాయా? దివ్య శక్తి తీర్చలేనిది ఏముంటుంది? మీరు ఆ దివ్య శక్తి అయిపోయినప్పుడు ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్. కానీ ఓపిక ఉండాలి. ఓపిక కూడా ఏం లేదు. డైలీ ఒక 5 నిమిషాలు కార్యక్రమం చెప్తా. చెప్పండి. పొద్దుపూట ప్రతిరోజు కష్టాలు ఉన్నాయి, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. కష్టాలు అనేటువంటిది ఉన్నంత వరకు ఉన్నాయి కదా. ఈ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత రాళ్లతో తగులుతాయి దెబ్బలు. అవి ఇది ప్రాక్టీసెస్ చేసి ఈ యొక్క యూనివర్స్ కి మెర్జ్ అయ్యే కార్యక్రమం చేసినప్పుడు రాళ్లతో తగిలే దెబ్బలు పువ్వులతో తగులుతాయి. పువ్వులు ఎంత మెత్తగా ఉంటాయి, తగిలినట్టు కూడా తెలియదు. రాళ్ళు మాత్రం అమ్మ బాబాయ్ మొహం అంతా ఏం కావాలో అది అవుతుంది. చెప్పండి ఎలా చేయాలి, ఏం చేయాలి? సూర్యోదయాన్ని పొద్దున పూట చూడాలి. ఇలా ఒక 30 సెకండ్లు 1 మినిట్ అంతే. మీకు ఓపిక ఉంటే నమస్కారం పెట్టుకోండి, మంత్రం చేసుకోండి, ఓం అనండి, రామ్ అనండి, హ్రీం అనండి, ఏమని అనుకోండి, అది కూడా అవసరం లేదు. భగవంతుడు అనేటువంటి వాడు ప్రత్యక్ష భగవానుడు, సాక్షిభూతుడు. ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే. గుళ్ళల్లో కూడా మనం వెళితే గుళ్ళల్లో దొరుకుతాడు దేవుడు రూపాల్లో. రాముడు గుడని, కృష్ణుడు గుడని, అమ్మవారి గుడని, సాయిబాబా గుడని, ఏవో దత్తాత్రేయుడు గుడని ఉంటాయి, అయ్యప్ప గుడని. మరి వాళ్ళు గుళ్ళకి వెళ్ళాలి. ఇక్కడ మీరు గుళ్ళ ఎక్కల తలపైకెత్తితే మరి సూర్యుడు కనపడతాడు. అంటే ఏమిటి? ప్రత్యక్షంగా భగవంతుడిని స్వరూపాన్ని మనం చూడగలుగుతున్నాం. మరి దేవుళ్ళు ఏం చేశారు? కృష్ణుడు, రాముడు, ఈ దశావతారాల్లో అందరూ కూడాను సూర్యోపాసనే చేశారు. ఏ పోస్టర్ అన్నా చూడండి, గూగుల్లో సెర్చ్ చేయండి, ఇలా చిన్ముద్రతో ఆ యొక్క కృష్ణుడు, రాముడు, ఇలాంటి దేవతలందరూ, అమ్మవార్లు ధ్యాన ముద్రలో ఉంటారు, ధ్యానం చేస్తారు. ఆ విశ్వంలో ఉండే ధ్యాన శక్తి ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవ్వడం కోసం సూర్యోపాసన చేస్తారు. సూర్యుడి ఎనర్జీ ఒక గోళం అన్నమాట. అలాంటివి ఎన్నో కోటాను కోట్ల లెక్క పెట్టలేనని సూర్య చంద్రులు ఉన్నారు. సైంటిఫిక్ గా ఈ మధ్య ప్రూవ్ అయింది. అందుకని అది చూడడం వల్ల మీ హృదయ కుహరంలో కూడా ఆవగింజ కంటే ఇంకా తక్కువ సైజు పరిమాణంలో ఆ యొక్క దివ్య తేజస్సు హృదయ కుహరంలో మిళుకు మిళుకుమంటూ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది మన హృదయంలో. అదే మన ఆత్మ, అదే మన ఎనర్జీ, అదే మన తేజస్సు, అదే ప్రాణశక్తి. అది గనక పోయింది అనుకో పడిపోతుంది. ఇంత పెద్ద 6/3, 4/3 ఏ సైజ్ అయినా పడిపోతుంది. ఇప్పుడు మొత్తానికి ఉదయం అయితే అది చేస్తే ఒక్కసారి కనెక్ట్ అయిపోతారు. మంత్రంతో కలిపి చేయొచ్చు, మంత్రం లేకుండా చేయొచ్చు. ఇలా చూసి అక్కడే కళ్ళు మూసుకోండి. మూసుకోగానే చూసింది రిపీట్ మీ కళ్ళల్లో బింబం వస్తుంది. ఇది ఇందులో సత్యం, దాయడానికి ఏం లేదు. ఆ చూసింది కళ్ళు మూసుకున్న తర్వాత అది కంటిన్యూగా మనం చూడడానికి ప్రాక్టీస్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది? ఆ దివ్య తేజస్సు మీకు ఇంజెక్ట్ అయిపోతుంది, ప్రవేశిస్తుంది. బాడీ నకసిక పర్యంతం సహస్రాల నుంచి పాదాల వరకు, టోస్ వరకు అది ప్రవహిస్తుంది. ఒకే రోజులో ప్రవహించదు. ఇట్ విల్ టేక్ ఎన్ని రోజులు చేయాలి? హార్డ్లీ మీరు సీరియస్ గా ఉంటే ఒక వారం 10 రోజుల్లో వచ్చేస్తుంది. సీరియస్ గా చెయ్యాలి. ఇప్పుడు డబ్బు సంపాదనకి రోజు 8 గంటలు 10 గంటలు చేయడం లా ఉద్యోగం
కదా, ఎంతో కష్టపడుతూ బస్సుల్లోనూ స్కూటర్లోను కార్లలోను రకరకాలుగా ఉంది. మనకి జీవితం బాగుపడుతుందంటే ఏముంది, ఖర్చు ఇందులో ఏమి ఫీజు లేదు కదా. కళ్ళు ఇలా చూడడం మూసుకోవడం, అలా అక్కడే ఉండడం, లేకపోతే నీళ్ళలోకి వచ్చినా కూర్చోండి, మీకు అది రిప్లికా వచ్చేస్తుంది. అది కాన్సన్ట్రేషన్ చేసిన అలా ఎంతసేపు ధ్యానం మీరు ప్రాక్టీస్ విత్ 5 minutes 2 minutes 10 minutes మీకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. యు ఆర్ ఎంటరింగ్ దట్. ఒక్కసారి మీకు అది ఆనందం కల్పిస్తుంది, అబ్బా బాగుంది అనిపిస్తుంది, అంతే. ఈ విధంగా చేస్తే మీరు మొత్తం శక్తి స్వరూపులైపోతారు. అప్పుడు ఏ కష్టం వచ్చినా కష్టం ఏంటి, అసలు కష్టమైపోతుంది, రాదు, ఉన్న కష్టం తగ్గిపోతుంది, ఎవడో వచ్చి సహాయం చేస్తాడు. ఎందుకంటే యు ఆర్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ఎనర్జీ. ఒక మనిషిని కళ్ళల్లో ఇలా పెట్టి చూస్తే మీ మాట వినాలి. చాలా బాగా చెప్పారు గురుగారు, సింపుల్ గా చెప్పారు. ఇంకా ఎంతో బాగా దీన్ని చెప్పచ్చు. మీరు ర్యాపిడ్ ఫైర్ అన్నారు కాబట్టి తక్కువ చెప్పడం. మనిషికి ఆరా ఉంటుందంటారు, అది ఎంతవరకు నిజం? అంటే ఆ టాపిక్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రెష్ టాపిక్ లా తీసుకుంటాను. మనిషికి ఆరా ఉంటుందని అంటారు, అది పుట్టుకతో ఉంటుందా? 4 to 6 inches. ఎలా తెలుస్తుంది? అది మీరు ధ్యానం చేసి, మీరు యోగం చేసి, ఆరా ప్రాక్టీసెస్ చేసి, ఇప్పుడు నేను చెప్పిన సూర్యోపాసన లాంటివి చేసి, ఇంకా వేరే కూడా ఉంది, ఏ ఉపాసన లేకుండా కళ్ళు మూసుకొని కూడా ధ్యానంలో చేస్తే ఇక్కడ ఏమవుతాయంటే గడిచినవన్నీ పూర్వ జన్మలు, కొన్ని వేలు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు జన్మలు, ఈ అబ్బాయికి గుర్తుండదు కదా, అవన్నీ కూడాను థాట్స్ ధ్యానంలో వచ్చినప్పుడు 1 by 1 ఆ బ్యాగ్ నుంచి ఒక్కొక్కటి వస్తూ ఉంటుందమ్మా. ధ్యానంలో కూర్చోగానే అవి గుర్తొస్తాయి. గురుగారు ధ్యానంలో కూర్చోగానే డిస్ట్రాక్షన్స్ అదే వస్తాయి, అలా వస్తూ వస్తూ పోతాయి. ఎన్నెన్నో వస్తాయి, పాతవే వస్తాయి, కొత్తవి రావు. కొత్తవి ఊహించుకోవాలి, చూడాలి. దృశ్యం చూస్తేనే మనకు అది గుర్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూశారు మీరు, నేను ఫ్రీక్వెంట్ గా కలిస్తేనేమో గుర్తుపడతారు, పోనీ ఏదో లాంగ్ గ్యాప్ వచ్చినా కూడా ఒకసారి చూసారు కాబట్టి మీరు గుర్తుంది, ఎక్కడో చూసినట్టు స్టూడియోలో చూసాం అంటే స్ఫురణ తెచ్చుకుంటారు. అంటే ఒకసారి చూస్తే మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. మీకు ఆరా తెలుస్తుందా? నేను ఇప్పటి వరకు కొన్ని వేల మందిని ఆరా చూడడం, వాళ్ళకి చెప్పడం. ఆరాలో రెయిన్బో కలర్స్ కూడా ఉంటాయి, దాన్ని బట్టి హెల్త్ కూడా చెప్పచ్చు, లైఫ్ కూడా చెప్పచ్చు. ఇప్పుడు లైవ్ లో ఉన్నాం కాబట్టి నా ఆరా మీకు తెలుస్తుందా? తెలుస్తుంది, చూస్తాను. మీకు కూడా చూపించడం ఎప్పుడంటే మీరు నేను చెప్పిన ప్రాక్టీసెస్ చేస్తే మీరు ఆరా చూడగలుగుతారు. మీ ఆరా మీదే కాకుండా ఇతరుల ఆరా కూడా చూడగలుగుతారు. ఎలాగంటే ఇంట్లో మిర్రర్ అద్దం అని ఉంటుంది కదా, మొహం బొట్టు పెట్టుకున్న, నెత్తి దూచుకున్న కనపడుతుంది. ఆరా అంత స్పష్టంగా, అంత క్లియర్ గా మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. లోపల ఏముందో చెప్పచ్చు. హెల్త్ కండిషన్ తెలిసిపోతుందా ఆరా బట్టి? ఎనీథింగ్, నాట్ ఓన్లీ హెల్త్ కండిషన్, ప్రీవియస్ బర్త్ కనెక్షన్స్ కూడా తెలిసిపోతాయి, పిక్చర్స్ లాగా వచ్చేస్తాయి. ఎలాగంటే ఇప్పుడు మీరు మీ భాషలో చెప్పాలంటే ఒక 100 ఎపిసోడ్స్ చేసి ఉండొచ్చు. మీరు ఏ ఎపిసోడ్ చేసినవి ఆ టైంలో కొత్తగా మళ్ళీ ఇఫ్ యూ వాంట్ టు ప్లే ఆన్ స్క్రీన్ యూ కెన్ ప్లే. మళ్ళీ షూట్ చేయక్కర్లా, ఒకసారి షూట్ చేస్తే అయిపోయింది. ఒక 100 ఏళ్ళలో 200 ఏళ్ళలో అది ఎంత దాచుకోగలిగితే, ప్రిజర్వ్ చేసుకోగలిగితే అంత షూటింగ్ చేసింది విత్ సౌండ్, మూమెంట్స్, ఎవ్రీథింగ్ లైక్ దట్. మహాభారతాన్ని, మీ పూర్వ జన్మల్ని, రకరకాలవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా దగ్గరుండి ప్రాక్టీస్ చేయిస్తాను. నా ఆరా అసలు ఎన్ని ఇంచెస్ లో ఉంది తెలుసు? అదా 7 inches ఉంది. 7 inches ఉంటుంది, ఎందుకంటే అబోవ్ 6 ఉంది కాబట్టి 7. స్కేల్ తో కూడా చూపించి వైట్ బ్యాక్గ్రౌండ్ లో మేము మార్క్ కూడా చేస్తాం. మిమ్మల్ని నించోబెట్టి గోడకో లేకపోతే స్క్రీనో వేస్తాం కదా, అప్పుడు మాకు ఎంతవరకు చూడగలుగుతాం అక్కడ అది డాట్ పెడతాం. సాధారణంగా ఒక మనిషి ఆరా ఎన్ని 4 to 6 inches. మీరు విశ్వంలో కలిసిపోయేంత కూడా పెరగచ్చు. అది ఎలా పెరుగుతుంది అంటే మీరు డూయింగ్ ప్రాక్టీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు వివేకానంద స్వామి ఉన్నారు, ఆయనకి ఆరా చాలా తక్కువగా ఉంటే ప్రాక్టీస్ చేసి పెంచుకున్నాడు. మెడిటేషన్ ద్వారా మెడిటేషన్ అంటే నిజానికి యు ఆర్ మేడ్ ఏ స్టేషన్ ఈజ్ ఎ మెడిటేషన్. మీరు తయారు చేసుకుంటున్నారు. మెడిటేషన్ కి అసలు అర్థం లేదు ఇంగ్లీష్.
తెలుగులో ధ్యానము. ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం, కళ్ళు తెరిచి కూడా చేస్తారు నాసికం మీద. ఆ కొంతమంది. యోగం కూడా ఉంది. సో ఇప్పుడు నాదైతే 7 ఇంచెస్ వరకు 7 ఉందని అబౌవ్ చెప్తున్నారు. ఉంది ఖచ్చితంగా. ఇంకోటి మీకు గ్రీన్ ఉంది. గ్రీన్ అంటే నేచర్ కలర్. ఓకే, నేచర్ Yeah. తెలుసు కదా, అవును, నేచర్ కలర్ ఉంది. ప్రకృతి కలర్. ఇంకోటి మీ థాట్స్ ఎలా మారితే అట్లా ఆరా మారిపోతుంది. ఇంకో స్పెషాలిటీ ఉంది ఇందులో. ఓకే, అంటే యువర్ ఇది ఎవరికైనా డిపెండ్స్ ఆరా. అంటే ఇప్పుడు మంచి ఆరా ఉంటే, ఆనందంగా ఉండే ఆరా ఉంటే, రకరకాల కలర్స్ శాంతంగా ఉంటే, ఇలా కొన్ని రంగులు అది కనిపించేస్తుంది. అసలు ఆరా అంటేనే తేజస్సు. ఇంకా దానికి వేరే కలర్ అంటూ అంటే ఉండదు. అంటారు ఎంత ఎక్కువ ఉంటే అంత పాజిటివ్ పర్సన్. మీరు మీ చేతిలో ఉంది నాన్న. సత్యం చెప్పాలి, సత్యం మాట్లాడాలి. సత్యం వల్ల లాభం లేకపోయినా పర్వాలా, కానీ నష్టం జరగదు. ఆ దివ్య శక్తికి ఇష్టం. ధ్యానం ద్వారా ఆరాన్ని పెంచుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా నేను చెప్పిన మీరు సూర్యోపాసన చేయండి, తప్పకుండా. ఆరా పెరిగి తీరుతుంది. మీకు ఒక్కసారి కనపడడం మొదలెడితే వేరే వాళ్ళకి, ఇందాక నేను చెప్పానా, గోడ వైపు నించొని స్క్రీన్ మీద నించొని మీరే డాట్ ఫిక్స్ చేస్తారు. ఓ, అది చెప్తారు నాకు అంటే అది ఎప్పుడు. ఒక వ్యక్తి ఆరా ఎంత ఉందో తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటండి? ఉపయోగం ఏంటంటే వాడు ఏ రూట్ లో ఉన్నాడు, ఏ మైండ్ సెట్ లో ఉన్నాడు, ఏ థాట్ ఆయన క్యారీ చేస్తున్నాడు అనే విషయం తెలుసు. మంచి థాటా, బ్యాడ్ థాటా, ఏ రకంగా వాడు జీవనం విధానం ఉంది అనేది కూడా మీకు తెలుసు. ఆలయాలకి అలాగే ఏదైనా పుణ్యక్షేత్రాలకి ఇలా వెళ్ళి అక్కడ కొంత సమయం గడపడం ద్వారా కూడా ఆరాన్ని పెంచుకోవచ్చు అంటారు. అంటే నిజమా? అక్కడ వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనాలు చేయడం వల్ల భగవంతుడి యొక్క తల వెనకాల ఆరా ఉంటుంది. స్థాపన చేసినప్పుడు చాలా ఒక 11, 13, 14 రోజుల కార్యక్రమాలు అవును. ఉంటాయి. అవన్నీ చేశాక ప్రతిష్టాపనలో ప్రతిష్ఠ కూడా. చేస్తారు. అవును. ప్రతిష్ఠ చేస్తే గుళ్ళో ఇంకో విశేషం ఉంది. ఒక గుడికి వెళ్తున్నారు, ప్రదక్షిణ ఎందుకు చేయాలి? ప్రదక్షిణ ఎందుకు చేయాలంటే ఆ గుళ్ళో స్థాపన చేసినటువంటి శక్తి పుంజాలు ఆ విగ్రహం కింద నుండి 1000 అడుగులు ప్రవహిస్తుంది, చుట్టూ రౌండ్ ప్రవహిస్తుంది. మీరు ప్రదక్షిణం చేసినప్పుడు మీ అరికాలకు తగులుతుంది. కింద నుంచి వెళ్తూ ఉంటాయి కదా, పాస్ అవుతూ ఉంటాయి కదా. అందుకని మీకు తెలియకుండానే యు ఆర్ క్వీజింగ్ దట్. అందుకే ప్రదక్షిణాలు చేయమంటారు. నామం చేస్తూ, ఏ దేవుడు గుళ్ళో ఆ దేవుడు నామం చేస్తూ ఇష్టమైన కోరికలు కోరుతూ ప్రదక్షిణం చేయమంటారు. నేను 108 ప్రదక్షిణాలు చేశాను, నాకు వీసా వచ్చింది, వీసా వెంకటేశ్వర స్వామి అని ఈ మధ్య చెప్పారు. అది 100% కరెక్ట్. ఇక్కడ ఉన్నారు కదా చిలుకూరి బాలాజీ, చిలుకూరు, ఆయన గొప్పతనం ఏంటంటే చాలా పవర్ఫుల్. ఆయన అంటే ఎందుకు ఒప్పుకుంటున్నామంటే అక్కడ ఆరా ప్రకంపనలు, ప్రవాహము చాలా ఉంది. వండర్ఫుల్. అలా ప్రతి గుళ్ళో ఉంటుంది. అదే ప్రతి గుళ్ళో, ప్రతి ప్రపంచంలో ఏ గుళ్ళో ఉన్నా ఎక్కువ తక్కువ ఉంటుంది. మినిమం 100 feet ఉంటుంది, అంతకంటే తక్కువ కూడా ఉంటుంది. ప్రతిష్ట సరిగ్గా చేయకపోతే ఆరా ఉండదు. తేజస్సు కొన్ని గుళ్ళు అన్ని ఏమీ లేకుండా పాపం చాలా ఇబ్బందులు పాలవుతుంటాయి. కొన్ని తిరుపతి లాగా, మరి విజయవాడ లాగా, పాండురంగుడు లాగా ఎన్ని గుళ్ళు ఎంత గొప్పగా ఉన్నాయమ్మా. అయ్యప్ప గుళ్ళు లాగా, దత్తాత్రేయ స్వామి, ఇలా అంటే ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే ఆరా పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, మీ చేతిలో ఉంది. ఎలా? దట్ ఈస్ ఎ మాస్టర్ కీ ఇన్ ది యూనివర్స్. ఇప్పుడు మామూలుగా హోటల్స్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హోటల్స్ లో 200 గదులు ఉంటాయి. మాస్టర్ కీ అని ఒకటి ఉంటుంది. ఏదైనా కీ పోతే అది వచ్చేసి ఓపెన్ చేస్తారు. ఇది మనకు తెలిసిన తేలిక భాష. అలాగే విశ్వానికి ఒక కీ ఉంటుంది, ఎనర్జీ కీ. దట్ ఈస్ ఎనీబడి కెన్ ఓపెన్ దట్ ఇఫ్ యూ వాంట్. అంతవరకు మీకు కరెక్ట్ గా తెలిస్తేనే. తెలియకపోతే కీ తెలీదు, ఆరా తెలీదు, ఏమీ తెలీదు కదా. నిజమే, మీ చేతిలో ఉంటుంది అది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం చూడాలి. ఒక్క 5 నిమిషాలమ్మా చూడడం, ఓన్లీ 1 minute 2 minutes హార్డ్లీ. తర్వాత కళ్ళు మూసుకొని యూ రిపీట్ దట్, అంటే చూడాలి. దాన్ని ఇంకా కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అనేటువంటి కూడా ఉంది. రాత్రి పడుకునేటప్పుడు కూడా పొద్దున్న చూసింది అలా కళ్ళు మూసుకొని దాన్నే జ్ఞప్తి చేసుకుంటూ ఉంటే మార్నింగ్ మీరు నిద్ర లేచేంత వరకు కూడా ఆ ఆరా సంబంధించింది వస్తూనే ఉంటుంది. దీనికి ఏం ట్యాక్స్ లేదు. గురుగారు, ఎప్పుడైతే ఆరా అలా మనది ఇంచెస్ అలా పెరుగుతూ ఉంటుందో మీకు తెలిసిపోతుంది. మంచి పనులు జరుగుతాయి, మంచి వాళ్ళతో కలుస్తారు, మంచి వ్యాపారం చేస్తారు, మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి వ్యక్తులు మీకు
నేను అది చేసి పెడతాను నాన్న, ఇదే ఇది చేస్తాను. అడగబోతున్నాను. ఇవన్నీ కొంతమంది- మీకు అడుగుతారు. చెడు వ్యక్తులు వచ్చినప్పుడు మనం తెలుసుకోగలుగుతామా? తప్పకుండా చెడు వాడి ఉద్దేశంతో మనసులో వస్తున్నారు. మనసునే చదవగలుగుతారుగా. ఉమ్. ఈజ్ ఎ బ్యాడ్ గర్ల్ బ్యాడ్ బాయ్ అంటారు, ఉమ్. అంతే. ఇంకా అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తామా? సో అలా చేయలేదా? కనిపెట్టగలం అంటారు. మీకు ఇది డెవలప్ చేస్తే దాన్ని నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను గురుగారు. మీకు అందులో ఏ విధమైన సహాయం కావాలన్నా Definitely నేను గా. మీకు చేసి ఉమ్. ఇవ్వగలుగుతాను, మిమ్మల్ని అంత పర్ఫెక్ట్ చేయగలుగుతాను. Thank you. ఇంతవరకు ప్రపంచంలో మాటలు మాట్లాడే వాళ్ళే ఎక్కువ, ఉమ్. చేతలు చూపించే వాడికి మళ్ళీ వాళ్ళ అడ్రస్లు ఉండవు కదా, అవును. ఎక్కడ పట్టుకుంటారు మీరు? కష్టమే. అలా థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నేను నేను- ప్రయత్నిస్తాను.